హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగుండారా? ఈరోజు లక్ష్మీ రెసిపీలు వచ్చి మంచి హెయిర్ ఆయిల్ చేస్తున్నా అండి. హెర్బల్ ఆయిల్. మంచి హెయిర్ గ్రోత్ వస్తుంది. మీకు ఏమైనా సుండ్రు ప్రాబ్లం ఉండి హెయిర్ పెరగనే లేదు అని ఉంటే ప్రాబ్లం ఉంటే అవంతా సాల్వ్ అయిపోతాయండి. చాలా బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది. బాగా నల్లగా బాగా వస్తుందండి. దీనికి ఏమేమి వేయాలి అనేది నేను మీకు చూపిస్తానండి. చూసారా, మెయిన్ కోకోనట్ ఆయిల్, ఫీవర్ ఆయిల్ అండి. ఇది అంగల్లో కొనుండేది కాదు, గాను కడతారు కదా అక్కడ తెచ్చిండేది. లేదంటే మీ ఇంట్లో కొబ్బరి ఉంటే కానీ దాన్ని కూడా మీరు ఆడించుకోవచ్చు. ఇది గానింగ్ మిషన్లో ఆడిపించిండేదండి. చూసారా, దీనిపైన లేబుల్ కూడా ఏమీ లేదు. ఇది ఫీవర్ కోకోనట్ ఆయిల్ అండి, కొబ్బరి నుంచి తీసిండేది. ఇంకా చూసారా, నల్లికాయలు ఎందుకు కలర్ మారినాయి అనుకుంటారా మీరు? ఇవి తెచ్చి చాలా రోజులు అయిందండి. పర్వాలేదు, నూనెకి వేస్తాం కదా, కొంచెం నల్లగా అయినాయి. అయినా కానీ యూజ్ అవుతాయండి, వేసుకోవచ్చు, పారైన అవసరం లేదు. మళ్ళా ఈ ఆకు చూడండి, ఇది బింగరాజ్ అలాంటిదే. ఇది వేరే ఆకండి. దీంట్లో ఎల్లో కలర్ ఫ్లవర్ వస్తుంది. ఇది కూడా చాలా మంచిది హెయిర్కు. ఇంకా పోతే ఇది చూడండి, మందారం ఆకులండి, హైబిస్కస్ ఆకులు, రెడ్ మందారం ఆకులు ఇవి. మళ్ళా కొంచెం మెంతాకండి. చూసారా, మెంతాకు వేస్తున్నాను. మెంతాకు వేసినా కూడా చాలా చలవ చేస్తుందండి, అందుకని. ఇది చూడు, కరివేపాకండి. ఇది కూడా కొంచెం తీసుకున్నాను. ఎంటుకలంతా బాగా నల్లగా వస్తాయి కరివేపాకుతో. ఇవి ఏర్లు, ఇవి మందారం చెట్టు ఉంటుంది కదండి, దాని ఏర్లు అండి ఇవి. చూసారా, ఇవి మందారం చెట్టు ఏర్లు. అవి కూడా కొన్ని వేసాను. ఇంకా మందార పూలు అండి, ఇవి రెడ్ వైట్ రెండు మిక్స్ ఉన్నాయి. ఇవి కూడా వేస్తున్నా. మళ్ళీ మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మునగాకండి. చూసారా, ఇప్పుడు మునగాకు సీజన్ బాగా వస్తూ ఉంటుంది కదండి. ఫ్రెష్గా తెచ్చుకోండి. ఇలాగా మునగాకు కూడా వేసిన మంచి హెయిర్ గ్రోత్ అవుతుంది. చాలా మంచిదండి హెయిర్కు. ఇంక ఇది బింగరాజ్ అండి. బింగరాజ్ అంటే గుంటగలగరాకు అంటారు కదా, అలాంటిదండి. ఇది నేను ఇక్కడ దొరకలేదని ఊరి నుంచి తెప్పించి ఎండబెట్టానండి. ఎండబెట్టి పెట్టుకున్నాను. ఎప్పుడా హెయిర్ ఆయిల్ చేసినా ఇది వేస్తాను. ఇది గుంటగలగరాకండి, అదే బింగరాజు. మళ్ళీ 100 గ్రాములు మెంతులు తీసుకున్నాండి. చూసారా, మెంతులు. ఇవన్నీ వేసేసి మీకు ఎలా మంచి హెర్బల్ హెయిర్ ఆయిల్ చేయాలనేది చూపిస్తానండి. చాలా మంచిదండి. ఇంకోటి చూసారా, ఇది సహజీరా అంటారండి. అంటే ఇది ఆనియన్ గింజలు అండి. ఇవి ఆనియన్ గింజలు. చూసారా, కనిపిస్తుంది కదా, ఆనియన్ గింజలు అండి ఇవి. అంటే ఎర్రగడ్డల గింజలు అండి, సహజీరా అంటారు దీన్ని. ఇది కూడా వేస్తే చాలా మంచిదండి. ఎంటుకలంతా బాగా బ్లాక్గా వస్తాయి. కరివేపాకు, ఇది నల్లికాయ అంతా హెయిర్ బ్లాక్ అయ్యేకి హెల్ప్ చేస్తాయండి. హెయిర్ గ్రోత్ కంతా ఈ మునగాకు, బింగరాజు, మళ్ళీ ఇవంతా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. అవన్నీ హెయిర్ గ్రోత్కి, సుండ్రు నివారణకి అన్నీ చాలా మంచిదండి. ఒట్లో హెయిర్ హెల్తీగా లెంత్గా బాగా పెరుగుతుందండి. ఇదంతా ఎలా చేయాలా, ఇంగ్రీడియంట్ అంతా వేసి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఇలాంటి ఇనుప కడాయి ఉంటే పెట్టుకోవాలండి. ఇనుప పెట్టుకుంటేనే బాగా హెయిర్ ఆయిల్ బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. మీ ఇంట్లో అకస్మాత్ లేదంటే మీరు స్టీల్దో లేదా ఏమైనా పెట్టుకోండి, నో ప్రాబ్లం. నిలవ ఉంటే ఇలాంటిది పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో ఇనుముది ఎలా ఐరన్ వస్తుంది కాబట్టి చాలా హెల్తీగా ఉంటుందండి. ఎంటుకలు కూడా బ్లాక్గా ఉంటాయి. అందుకని ఇది కడిగాను, అందుకే వాటర్ అంతా పోతుంది. ఇప్పుడు చూడండి, బాణలి ఉడికైంది.
మెంతులు వేసుకోవాలండి ఫస్ట్. మెంతులు నల్లగా కావాలా. మెంతులు పెట్టానండి కొంచెం నల్లగా వరకు. ఆ వరకు నల్లికాయ ఉంది కదా, దాన్ని కట్ చేసుకుంటాను. చూసారా, మెంతులు అంతా బాగా నల్లగా అయిపోయాయి. ఇప్పుడు ఇది ఉంది కదండి సహజీరా, అది వేసుకోవాలండి. నల్లగా అయిపోయింది. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ వేయాలండి. నేను 1/2 లీటరు కోకోనట్ ఆయిల్ వేసాను. చూసారా, ఆయిల్ తెరులుతుందండి. ఇప్పుడు నల్లికాయ, ఒక ఆనియన్ వేసానండి. అప్పుడు ఆనియన్ పెట్టేది మర్చిపోయాను, అందుకే ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకొచ్చాను. 1, 2 కట్ చేసుకొచ్చాను. చూసారా, ఇది నల్లికాయ, ఇది వచ్చి ఆనియను. మీకు ఆనియన్ స్మెల్ ఇష్టం లేదు అనేట్లుంటే స్కిప్ చేసుకోవచ్చు, కానీ ఏరుకి చాలా మంచిదని నేను ఒక ఆనియన్ వేసాను, ఒక పెద్ద ఆనియను. నల్లికాయ అండి, ఇవి ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకులంతా వేసేయాలండి. చూసారా, మునగాకు వేస్తున్నాను. అలాగే మందారం చెట్టు ఏర్లు అండి ఇవి. అవి ఎందుకు వేయాలి అనుకుంటే ఏర్లు చాలా బాగా పెరుగుతాయి కదండి, అలాగే ఏరు కూడా బాగా పెరుగుతుందని చెప్తారు, అందుకు వేసాను. ఇప్పుడు కరివేపాకు అండి, కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు చూసారా, పూలు వేస్తున్నాను అండి, మందార పూలు. అలాగే మెంతాకు వేసానండి. ఇప్పుడు వచ్చి అది లింగరాజు ఆకండి, మందారం ఆకులు అన్ని ఇంగ్రీడియంట్ వేసేసాను. ఇప్పుడు ఉడకపెట్టాలండి లైట్గా. బాగా కలర్ మారే వరకు బాగా దీన్ని కాగబెట్టాలా. లింగరాజుది డ్రైది ఉంది కదండి, అది కూడా వేసేయాలా. చూసారా, తెరులుతుందండి బాగా. బురదంతా అరపాలంటే దాంట్లో వాటర్ అంతా ఉండేదంతా డ్రై అయిపోవాలండి, అప్పుడే బరుగు రాదు. ఆకులంతా కడిగినాము కదా, అందుకని. సరే, చూసేటట్టు బాగుంది కలర్ఫుల్గా. చూసారా, ఆయిల్ మాత్రం కలర్ మారలేదండి. మంట మీడియంగా పెట్టుకొని ఉడికించుకోవాలండి. మీరు ఎక్కువ మంట పెట్టేశారనుకో, ఇట్లా పొంగు వచ్చినప్పుడు పైకి వచ్చేస్తుంది ఆయిల్. పొంగు వచ్చినప్పుడు కింద పడితే చాలా ప్రాబ్లము, అందుకని మంట తక్కువలోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. బొరుగంతా అయిపోయే వరకు ఉడికించుకోండి. అయిపోయిందండి, ఆల్మోస్ట్ బొరుగంతా ఆగిపోయింది. చూడు, స్టవ్ ఆఫ్ చేసేస్తాండి. చూసారా, ఆయిల్ చూసారా, ఇప్పుడు లైట్గా గ్రీన్ కలర్ వచ్చిందండి.
ఇంత మాత్రం వస్తే చాలు, ఎక్కువ మాడిపోయిన అవసరం లేదు. చూసారా ఆకంతా బాగా మగ్గిందండి. ఇది కొంచెం చల్లారండి, అట్లే వదిలేలా. చల్లగా కానించి అప్పుడు ఆయిల్ బయట తీసుకోవాలా. ఉడుకు మీదే తీసుకున్నామంటే కాలుతుంది కదండి, అందుకని ఇది అలాగే కొంచెం వదిలేసి మళ్ళీ ఆయిల్ బయట చూపిస్తాండి. చూడండి, ఇప్పుడే తెలుస్తుంది. చూడండి, చూసారా లైట్ గ్రీన్ వచ్చింది. ఒక 10 మినిట్ అయినాక మళ్ళీ చూపిస్తానండి. సరే, ఇది చల్లగా అయిపోయిందండి. కలర్ ఇట్లా వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసేస్తానండి. ఇలాంటి గాజు బాటిల్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీ ఇష్టం, మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి. ఇట్లా కొంచెం కొంచెం తీసి ఇట్లా ఫిల్టర్ చేసుకొని లాస్ట్లో ఇదంతా ఉంది కదండి, వేస్ట్ అంతా ఒక బట్టలు వేసుకొని పిండేసినామంటే ఆయిల్ అంతా బయట వచ్చేస్తుంది. ఇప్పుడే అలాగే పిండికి అవ్వదండి, ఎందుకంటే ఇంకా కొంచెం బాండ్లీ వేడిగా ఉంది, అందుకని. ఆయిల్ అంతేమి కలర్ మారలేదు, లైట్గా ఉంది అంతే, గ్రీన్ అలాగే ఉండాలండి. ఎక్కువ మాడిపోయి నల్లగా అయిపోవడము, కలర్ చేంజ్ అయిపోతే ఏం బాగుండదు. చూడడానికి ఎంత బాగా చూడండి. హెర్బల్ ఆయిల్ ఏంటి, హెర్బల్ ఆయిల్ ఇది. అన్నీ మంచి హెల్దీ ఇంగ్రీడియంట్ వేసాం కదండి. చూసారా, చూడండి ఇలా వచ్చింది. ఇంకంతా అది కొంచెం ఇంకా చల్లగైన తర్వాత అది ఫిల్టర్ చేయాలండి. ఆయిల్ చూపించడానికి మీకు ఇంత తీసాను, ఇలా వస్తుందండి. మీరు రోజుకు వారానికి 2 సార్లు ఈ ఆయిల్ వేసుకొని బాగా 5 మినిట్ 10 మినిట్ మసాజ్ చేసుకొని తర్వాత నార్మల్ షాంపూ వేసుకొని, షాంపూ కానీ కుంకుడుకాయ కానీ ఏదైనా కానీ వేసుకొని మీరు స్నానం చేసుకుంటే మీ హెయిర్ మంచి గ్రోత్ అవుతుందండి. సిల్కీగా బాగా హెల్తీగా పెరుగుతుంది. వైట్ హెయిర్ ఉన్నా కూడా బ్లాక్గా మారుతుంది. చాలా మంచి హెల్తీ హెయిర్ ఆయిల్ అండి. దయచేసి యూస్ చేసి చూడండి. మీరు ఈ ఆయిల్ చేసుకొని యూస్ చేసి మీ హెయిర్ ఎలా ఉంది, ఎంత గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ స్టాప్ అయిందా, సుండ్రు అంతా పోయిందా అనేది నాకు కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టి మీకు ఏమన్నా డౌట్ అనిపిస్తే నేను క్లియర్ చేస్తాను. మీరు యూస్ చేసి చూడండి. మీకు హెయిర్ ఫాల్ ఉంటే అంతా బాగా అయిపోతుంది. దయచేసి యూస్ చేస్తారని నేను అనుకుంటానండి. నా వీడియో కానీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఈ ఆయిల్ యూస్ చేసి చూడండి. మీరు అంత హెయిర్ ఊసిపోతుంది, హెయిర్ వైట్ అయిపోతుంది అని ఫీల్ కావద్దండి. ఒకసారి ఇలా 1/2 లీటర్ కానీ 1 లీటర్ కానీ తెచ్చేసుకున్నారంటే మీకు 1 వీక్ 2 వీక్ ఉంటుంది ఆయిల్. మీరు 3 మంత్ వాడారంటే మీకే తెలుస్తుందండి మీ హెయిర్ ఎంత, మీకు హెయిర్ ఫాల్ అంతా ఎంత ప్రాబ్లం సాల్వ్ అయింది, సుండ్రంతా వెళ్ళిపోయింది అనేది మీకే చాలా ఖుషి అవుతుంది. దయచేసి యూస్ చేసి చూడండి. ఓకే అండి, బాయ్.